గారే చాలాసార్లు ఆవిడ ఎదురుకుండా తట్టుకోలేకపోయాడు. మామూలుగా రంగారావు గారు ఉన్నప్పుడు నాగేశ్వరరావు గారు తట్టుకోలేరు, రామారావు గారు కూడా తట్టుకోలేరు. డామినేషన్ ఆయన కూడా డామినేట్ చేసేది చాలా సినిమాల్లో. ఇంకోసారి ఎక్కడో అంటుంది, ఏదో సినిమా గుర్తు రావట్లేదు, ఆవిడ పూజ చేసి ప్రసాదం తీసుకొస్తుంది. రంగారావు రచుకుంటారు, ఏమన్నా నోరు దారుండి ఒకసారి నోరు దారుండి అంటుంది. ఏమే నీ ముందే పడ్డా నేను నోరు తెరిచాను ఉంటే, నేను పెద్ద లాయర్ని, కోర్టులోకి వెళ్తే అందరూ అదరగొట్టారంటారు, కానీ ఇంట్లో నీ ముందే ఎప్పుడన్నా నేను నోరు తెరిచానా అంటారు. అబ్బా మీరు అన్నీ ఇదేనండి, నేను ఏముందో ఇస్తే నోరు తెరమంది ప్రసాదం పెట్టడానికి. అసలు ఎంత కాంబినేషన్ భలేగుండేది వాళ్ళిద్దరు కాంబినేషన్. అంటే అటువంటి నటితో మీరు నటించేటప్పుడు మీరు ఏమన్నా భయం పట్టం కానీ ఏమన్నా ఇది పట్టం జరిగిందా సార్? భయపట్టం అనేది లేదండి, చాలా ప్రేమగా ఉండేది ఆవిడ. ఆవిడ మనస్తత్వం ఏంటో నాకు తెలుసు, క్యారెక్టర్ ఎంత ఇన్వాల్వ్ చేస్తుంది, అంత మహానటిని చూస్తున్నాం ఈ మహానటి అని చెప్పి. నేను సావిత్రి గారితో చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యానో, సూర్యకాంతం గారితో చేసినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాను నేను. అంటే ఆ కాంబినేషన్లో అంటే తోటి నటుల్ని ఈజీ చేసేది, చాలా ప్రేమగా చూసేదండి. ఇక్కడ కూడా ఒక్క హార్ష్గా ఒక్క మాట అంటాం కానీ, లేకపోతే డైరెక్టర్ ఏదైనా చెప్తే నైనా ఇది ఓకేనా ఇంకోటి ఏమైనా చేయమంటావా అని డైరెక్టర్ అడగటం కానీ, డైరెక్టర్ చెప్తా అంటే అలాగే నైనా నువ్వు చెప్పింది బాగుంది అలాగే చేద్దామని చెప్పి డైరెక్టర్ చెప్పింది యాజ్టీగా చేయటం కానీ, అవన్నీ డౌన్ టు ఎర్త్ అంటామే, అలా డౌన్ టు ఎర్త్గా ఉండేది తప్ప ఏ రోజున నేను ఇంత పెద్ద యాక్టర్ని, నాకెవరూ సాటి లేరు, నాకు నేనే సాటి అనే ఇది ఫీలింగ్ ఏ రోజున రాలా. తీసుకోలేదు ఆవిడ అసలు. ఆవిడకి ఇవ్వలేదు కానండి, పద్మశ్రీ అవార్డులన్నీ ఆవిడకి ఇవ్వాలండి. ఆవిడ మనం సరిగ్గా గౌరవించలేదు అనుకోవచ్చు. డెఫినెట్గా. అంటే మనం అంటాం చూడండి, బంగారు ప్లేట్ కూడా గోడ చోటు ఉండాలి, ఏంటి చాట ఉండాలి ఏదో అంటారు. అవును, చేరువ గోడ చెరువు ఉండాలంటారు. ఈవిడ బంగారు ప్లేటే కానీ గోడ చెరువు ఏ గోడ లేదు. ఈవిడిని చెయ్యాలి, ఈవిడిని చూపించాలి అనేటువంటి డైరెక్టర్లు కానీ వాళ్ళు కానీ ఎవరికాళ్ళు ఆవిడతో చేయించుకున్నారు, పంపించారు, ప్రొడ్యూసర్లు డబ్బులు ఇచ్చారు, పంపించారు తప్ప ఈవిడ టాలెంట్కి ఈవిడిని ఎవరో రీప్లేస్ చేయలేనటువంటి మహానటి కాబట్టి ఈవిడి పద్మశ్రీ వీరితో రికమెండ్ చేయాలి, మనం చెయ్యాలి అనేది ఎవరో ఆలోచించాలి. ప్రభుత్వాలు కూడా ఆమెను గౌరవించిన స్థాయిలో గౌరవించలేదు, పరిశ్రమ కూడా గౌరవించలేదని చెప్పాలి. ఇప్పుడు 96లో వెళ్ళిపోయిన సందర్భంలో ఎవరిలో డాక్టరేట్ ఇచ్చారో లేదో కూడా నాకు గుర్తులేదు. మరి డాక్టరేట్ కూడా ఇచ్చినట్లేదు, కనిపించట్లేదు. ఈ కాకినాడలో పుట్టి అక్కడ నాటకాలు వేసి వచ్చిన ఆవిడగా కాకినాడలో ఆవిడకి ఎంత ఇది చేయాలి, అదే కనీసం విగ్రహం కూడా పెట్టట్లేదు. నేను అనుకున్నా శోభన్ బాబు గారి విగ్రహం, రాజబాబు గారి విగ్రహం కూడా నేనే పెట్టించాను, ఎన్టీ రామారావుది నేనే పెట్టించాను, బాపు రమణది నేను పెట్టించాను, సూర్యకాంతం గారిది కూడా పెట్టించాలని నా కోరిక. నేను ఎంపీగా ఉన్నప్పుడు పెడదామని చూస్తే అందరూ ఓకే అంటే ఓకే అన్నారు. ముందు తర్వాత వచ్చి ఏమండి మీరు పెట్టడం కంటే కూడా కాకినాడలో ఉన్నాళ్ళు పెడితే బాగుంటుందండి, ఆవిడ పుట్టింది అక్కడ, చేసింది అక్కడ, ఆర్టిస్ట్గా పెరిగింది అక్కడ చేస్తే బాగుంటుందండి అని. నిజమే. మరి వాళ్ళ దాన్ని మనం ఏదో డామినేట్ చేసి మనం తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మరి నేను అక్కడ ఎంపీ నేను కదా, వేరే ఎంపీ ఉన్నాడు కదా, పొలిటికల్గా బాగుండదు. ఆ ఎంపీ మళ్ళీ నా స్థానంలోకి వచ్చి మా ఊరు వచ్చేసి నువ్వు ఏంటి నీ పెత్తనం ఏంటి అని అంటే ఆ డిఫరెన్సెస్ రాకూడదని చెప్పి మేము డ్రాప్ అయ్యాం. ఇప్పుడు 96లో ఆవిడ వెళ్ళిపోయినప్పుడు కూడా కనీసం 10 మంది కూడా వెళ్ళలేదట కదా సార్. సినిమా దురదృష్టం అదేనండి. అంటే బాగా బిజీగా ఉండి మంచి హౌజ్లో హోదాలో ఉండి మంచిగా ఉండగా చచ్చిపోయిన వాళ్ళకి డెఫినెట్గా విపరీతంగా వస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. అప్పుడు సావిత్రి గారు చనిపోయే టైంకి ఆవిడ పెద్ద ఫేమస్ కాదు. అప్పుడు ఫేమస్ అంటే తగ్గిపోయింది, సినిమాలు ఎక్కువ చేయట్లేదు. ఆ క్యారెక్టర్ రాకపోవచ్చు, లేకపోతే ఆవిడ పెద్ద ఆవిడ అయిపోయింది, నేను జాలే బాబు నేను చేయలేను అని ఉండొచ్చు, ఏదైనా కానీ. అందుకని పట్టుమని 10 మంది రాలా. మీరు అక్కడ దాకా సావిత్రి గారు ఎంత గొప్ప నటి, ఒక తెలుగే కాకుండా, తమిళే కాకుండా, మలయాళం కాకుండా, కన్నడ కాకుండా, ఇంక్లూడింగ్ హిందీ సినిమాల్లో పోయి చేసిన ఆ మహానటి. ఆ మహానటి చచ్చిపోతే ఎవరు వెళ్ళలేదండి. మేము అప్పుడు హైదరాబాద్లో షూటింగ్ చేస్తున్నాం. ఇక్కడి నుంచి దాసనారాయణరావు గారు, నేను, అక్కినేని నాగేశ్వరరావు ముగ్గురం కలిసి వెళ్ళాం. మేము ముగ్గురం కలిసి వెళ్ళేటప్పటికి అప్పటికే శవయాత్ర స్టార్ట్ అయిపోయింది. మాకు చెప్పారు ఎవరు ఎయిర్పోర్ట్లోనే. మేము స్ట్రైట్గా అక్కడికి వెళ్ళిపోయాం. కన్నంపేట ఏదో అంటారు దాన్ని. అక్కడికి వెళ్ళిపోయేటప్పటికి అప్పుడు దారిలో తీసుకెళ్తున్నారు. ఎవ్వరు సినిమా వాళ్ళు ఒక్కరు లేరండి. ఆ చుట్టుపక్కల ఉన్న ఈ స్లమ్స్ వాళ్ళందరూ అమ్మో సావిత్రమ్మ చచ్చిపోయింది వాళ్ళు వస్తా ఏడ్చారు. కానీ తమిళనాడు కూడా చాలా ఈక్వల్లీ చాలా ఫేమస్ కదా, అంత ఫేమస్ ఆవిడ. చివరికి మేము ముగ్గురమే శ్మశానం. ఇప్పుడు నేను అక్కయ్య అని పిలిచేవారు. అదే ఆవిడ కూడా ఈయన్ని దాసరి గారిని ఎవరైతే తమ్ముడు
ఒరే అని ప్రేమగా చక్కగా. దాసరి గారు కూడా బాగా ఇష్టమైన వ్యక్తులు రాజబాబు, శోభన్ బాబు, సావిత్రి గారు. వాళ్ళు ముగ్గురు అంటే ఆయన బాగా సోమబాబునేమో బావ అనుకునేవారు, ఇద్దరు ఒకళ్ళు బావ అనుకునేవారు. రాజబాబు కూడా చాలా ఇష్టం ఆయనకి.